ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 18వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాలు చూస్తే కనుక మీరు షాక్ అవ్వటం ఖాయం. అయితే ఎటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఎందుకు మీరు షాక్ అవుతారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకి ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం జూన్ 18వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే తులారాశి వారు షాక్ అవ్వటం ఖాయమని చెప్పుకోవాలి. చాలా రోజుల క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పటి మీ యొక్క నైబర్స్ కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉన్న వ్యక్తులు కావచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీకు దూరమయ్యారు. పరిస్థితులు అనుకూలించక వారిని కలుసుకునే మార్గం కూడా మీకు తెలియలేదు. వారి ఫోన్ నంబర్, అడ్రస్ కూడా మీకు తెలియదు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం లేదా మీకు కాల్ చేయటం జరుగుతుంది. ఈ అంశం మీకు షాక్ కి గురి చేసేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా రోజుల క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఇది మీకు చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. అలాగే వారితో ఆనందంగా సమయాన్ని కూడా గడపబోతున్నారు. అలాగే తులారాశి వారు ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, అటువంటి వారు దానికి సంబంధించి క్లారిటీగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో మీరు తీసుకునేటటువంటి ఒక తొందరపాటు నిర్ణయం కారణంగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారికి ఈ రోజు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని సజావుగా ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు. అలాగే వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగటానికి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుంది. మీ ముందుకు వచ్చేటటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. కాబట్టి కొన్ని అంశాల్లో మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల ముందుకి
చక్కటి అవకాశం వస్తుంది. మీరు ఒక చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అలాగే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలియబోతుంది. మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలాగే తులారాశివారు వ్యాపారస్తులు ఎవరైతే మరొక నూతన వ్యాపారం ప్రారంభించాలని కానీ వ్యాపారాన్ని విస్తరించాలని కానీ భావిస్తున్నారో వారికి చక్కటి అవకాశం అయితే ముందుకు వస్తుంది. విదేశాల్లో వ్యాపారానికి సంబంధించి చక్కటి అవకాశం ముందుకు వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదవాలని, లేదా మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని, మంచి ఉద్యోగ అవకాశాలు దొరకాలని ఎవరైతే చాలా కాలంగా కలలు కంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీకు ఒక సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు చాలా వరకు సమయం అనుకూలంగా ఉంది. మీరు ఈ రోజు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే తులారాశి వారు ఆర్థికపరమైనటువంటి ఒప్పందాల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలనైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినట్లయితే కనుక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి వల్ల పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మీకు మానసికంగా కృంగదీసేటటువంటి అంశం. వారు మిమ్మల్ని మొదటి నుండి కూడా శత్రువులుగానే భావిస్తున్నారు. అసూయను కుళ్ళును కలిగి ఉన్నారు. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని తనాన్ని వారు కలిగి ఉన్నారు. ఈ కారణంగా వారు మీపై ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆరోపణ చేయటం, మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానించటం, పై అధికారుల దగ్గర మిమ్మల్ని మాటలు అనిపించేలాగా ప్రయత్నం చేయటం, ఇటువంటి అంశాలైతే తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో బంధువులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా వారు మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వారు మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. పంతంతో మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అర్థిస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ లేదా బయటి వ్యక్తుల నుండి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని కూడా మీరు అందుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రతినిత్యం మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించండి. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెడితే ఏ విఘ్నాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పనిలో విజయ కేతనాన్ని మీరు ఎగురవేస్తారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఆలోచన చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు చూస్తారు. దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.